తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు ఈ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ నేతలు డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నుంచే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ చేయించారని, ఒకే సామాజిక వర్గానికి చెందిన అధికారులతో ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఇప్పటికీ ట్యాపింగ్ జరుగుతుందని, ఫామ్ హౌస్ లో సోదాలు చేసి ఆధారాలు సేకరించాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సంపాదించిన ఆస్తుల వివరాలు బయటపెట్టాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ కేసును ఏసీబీ, ఈడీ ద్వారా దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రావుల అధికారులు, రావుల పార్టీల అధికారులందరూ ఒకటే ఊరికి చెందిన, ఒకటే జిల్లాకు చెందిన అధికారులందరూ కలిసి రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకులపైన, సినిమా యాక్టర్లపైన, రియల్ ఎస్టేట్ పైన, వ్యాపారులపైన, వజ్రాల వ్యాపారులపైన అందరినీ బ్లాక్మెయిల్ చేసి కోట్లాది రూపాయలు దోచుకున్నటువంటి ఇప్పుడు నిర్మితిలో ఉన్నటువంటి పోలీసు అధికారులను తక్షణమే వాళ్ళపై ఉన్న ఈడీ, ఏసీబీ దాడులు చేసి వాళ్ళ ఆస్తులన్నీ రికవర్ చేసి మరి వాళ్ళు ఏదైతే కోట్లాది రూపాయలు ఆస్తులు, బినామీ ఆస్తులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళన్నీ రికవర్ చేయవలసిందిగా మరి ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి లేఖ ఇవ్వడం జరిగింది.